బాహాటంగా చెప్పాడు. హఠాత్తుగా నిర్ణయం తీసుకుంటాడు అన్నాడు కృష్ణ. కృష్ణ, అప్పుల ఊబిలో ఉన్న రైతులను మనం గుర్తించి కొంతవరకైనా వారి అప్పులను తీర్చలేమని చనిపోయాక ఇచ్చే పరిహారం కంటే ముందే ఆ ధన సహాయం చేస్తే కొంతవరకు ఆపగలరేమో అన్నాడు హర్ష. అది అసాధ్యమేమో హర్ష. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారిని ఎలా గుర్తిస్తాం అంది జయంతి. జయంతి, అసాధ్యం ఉండదని గుర్తించుకో. కార్యసాధకుడి డిక్షనరీలో ఆ పదం ఉండకూడదు. అలా అనుకుంటే మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టేవాడు కాదు. ఎన్నోసార్లు వైఫల్యం చెందిన తర్వాతే ఎడిసన్ ఎలక్ట్రికల్ బల్బ్ కనుగొన్నాడు. మనం అటువంటి రైతులను గుర్తించే ప్రయత్నం చేద్దాం అన్నాడు హర్ష. ఎలా అంది జయంతి. హర్షలోనికి వెళ్ళి తన గదిలో నుంచి డైరీ తెచ్చుకొని పేజీలు తిరిగేసి ఒక నెంబర్కు డయల్ చేశాడు. హలో డిటెక్టివ్ ఏజెన్సీ, దిస్ ఈజ్ హర్ష సన్ ఆఫ్ కరుణాకర్రావు స్పీకింగ్ అంటూ 10 నిమిషాలు వారితో మాట్లాడాడు. అరగంటలో ఒక వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు. హయం హర్ష, నేనే మీకు ఫోన్ చేశాను అన్నాడు హర్ష చేయి చాపుతూ. హయం రాఘవ్ ఫ్రమ్ డిటెక్టివ్ ఏజెన్సీ. మీ ప్రపోజల్ చిత్రంగా ఉంది, మళ్ళీ చెప్పండి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. మన పల్లెల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో రుణాల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించే రైతులను గుర్తించి ఆ లిస్టు మాకు ఇవ్వగలరా అన్నాడు హర్ష. మై గాడ్, ఇంతవరకు మేము పర్సనల్ కేసులు, కొన్ని ఆఫీసులు, గవర్నమెంట్కి సంబంధించినవే చేశాం. ఇంత పెద్ద ప్రాజెక్టు మేము ఇంతవరకు చేయలేదు. అది అసాధ్యం అన్నాడు రాఘవ్. మిస్టర్ రాఘవ్, అసాధ్యం అనేది ఏమీ లేదు. మీరు సిబ్బందిని రిక్రూట్ చేసుకొని ఈ పని చేయగలరు. మీ చీఫ్ని కన్సల్ట్ చేసి చెప్పండి. డబ్బు ఎంత కావాలో అడగండి అన్నాడు హర్ష. ఇలా చెప్పమంటే సాధ్యం కాదు. అంచనాగా చెప్పమంటే ఒక 5 కోట్లు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు అన్నాడు రాఘవ్. మీరు టైం తీసుకొని ఛార్జ్ ఎస్టిమేట్ చేసి నాకు చెప్పండి. డబ్బు అరేంజ్ చేస్తాను. ఎలాగైనా మీరు ఈ ప్రాజెక్టు అండర్టేక్ చేయాలి. ఇది వ్యక్తిగతం కాదు, ఇందులో సమాజ క్షేమం ఇమిడి ఉంది అన్నాడు హర్ష ప్రాధేయపడుతున్నట్టుగా. రాఘవ్ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. మీ ధ్యేయం గొప్పది. సాధ్యమైనంత వరకు ప్రాజెక్ట్. Thanks for watching. Please like, share, and subscribe VMK Multi Vlogs. Bye bye.